నమస్తే, వెల్కమ్ టు జై హో సక్సెస్ మంత్ర. నేను జ్యోత్స్న. ఇవాల్టి మన టాపిక్ యాంగ్జైటీ డిజార్డర్. మరి ఈ యాంగ్జైటీ డిజార్డర్కు సంబంధించి మనకు సలహాలు సూచనలు అందించేందుకు మనతో పాటు ఉన్నారు సైకాలజిస్ట్ జగన్మోహన్ గారు. ఇంకెందుకు ఆలస్యం, ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసేద్దాం. నమస్తే అండి, వెల్కమ్ టు స్టూడియో. చిన్న చిన్న విషయాలకు పెద్దగా ఎగ్జైట్మెంట్కి లోనై భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. అండ్ అసలు ఈ డిజార్డర్ ఎందుకని వస్తుంది, దాని గురించి ముందు మాట్లాడుకున్న తర్వాత దాన్ని ఎలా మార్చాలి, ఎలా మారాలో మాట్లాడుకుందాం. తప్పకుండా అండి. దీనికి డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్సెస్ ఉన్నాయండి. ఇప్పుడు ఫర్ బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, చిన్నప్పుడు మదర్కి కానీ గ్రాండ్ మదర్కి కానీ బొద్దింకతో టెన్షన్ ఉంది. ఇంట్లో మన బల్లి నల్లి ఉంటాయి కదా, ఈగలు, ఫోబియాస్. ఈ ఫోబియాస్ ఏవైతే ఉంటాయో అవి క్రమేణా పెరుగుతూ ఉంటాయి. నెంబర్ ఆఫ్ ఫోబియాస్ ఏవైతే ఉంటాయో ఇవన్నీ పెరిగి ఒక ప్యాకేజ్లా తయారైపోతాయి. రైట్, ఇది ఆ ఒక్క ఫోబియాతోని బోధది. ఇలాంటివి ఎన్నో రకాల ఫోబియాస్ అన్నీ ఒక దగ్గర జమ అయిపోయి లాస్ట్కి అది పెద్ద క్యాన్సర్ లాగా డెవలప్ అయిపోతుంది. ఇది అన్సీన్ క్యాన్సర్, ఇన్విజిబుల్ క్యాన్సర్. ఈ యాంగ్జైటీ డిజార్డర్ అనేది ఏదైతే ఉంటుందో, గ్రాండ్ మదర్ ఎవరైతే ఉన్నారో వారు అది చూడగానే ఆహా ఏదైతే గట్టిగా అరవడం మొదలుపెట్టారో, దుంకడం మొదలుపెట్టారో, మదర్ అదే పని చేసింది, దాని తర్వాత పిల్లలు అదే, తర్వాత గ్రాండ్ డాటర్ దగ్గర నుంచి అదే కల్చర్ లాగా ఒకటి ఫామ్ అయిపోయింది ఫ్యామిలీలో. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్స్. తెలియకుండా యాక్సిడెంటల్గా ఏదైనా జరిగింది, ఇన్సిడెంట్ ఏదైనా జరిగింది, వీళ్ళు షాకింగ్ అంటారు కదా, లైఫ్లో ఒక షాక్ జరిగింది, ఒక ఫోబియా డెవలప్ అయింది అంటే అది వేరే విషయం. కానీ ఈ చిన్నవి యాంగ్జైటీ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో ఇవి అరికట్టడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ కొంతమంది అది లైఫ్లో అది ఒక లైఫ్ స్టైల్గా వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు. అండ్ అదేవిధంగా మనకు అన్ని సినిమాలలో అవి ఇవి అన్నీ ఇదే విధంగా చూపెడుతుంటారు. ఎక్కడికి వెళ్ళినా వీళ్ళు ఒక్కరు కాదు, ఒక ప్రపంచమే ఉంది, వీళ్ళలాంటిది ఒక ప్రపంచమే ఉంది, ఒక ఫ్యామిలీ కాదు అనే విధంగా వాళ్ళు ఒక్కసారి అండర్స్టాండ్ మైండ్లో చేసుకున్నారనుకోండి, ఇక ఆ ఫోబియా నుంచి బయటికి రావడం కష్టం అవుతుంది అనమాట. సోషల్ ఇన్ఫ్లుయెన్స్ అనుకోండి ఇది. ఓకే, అంటే చిన్న విషయాలకు కూడా, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్లో ఒక పిల్లాడు ఏదైనా కోపంతో చేశారనుకోండి, వీళ్ళ నానిలా చేస్తున్నాడు, వీడిలానే చేస్తున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంటారు కదా, అది వాళ్ళకి ఏమైనా ఎంకరేజ్మెంట్గా అనిపిస్తుంటుందా? ఓకే, నాని ఇలా చేస్తున్నాడు కాబట్టి నేను ఇలా చేస్తున్నాను కాబట్టి. పిల్లల్లో ఆ హెడ్ వెయిట్ ఒకటి డెవలప్ అవుతుంది. రైట్, పిల్లల్లో అంటే మా ఫాదర్ ఇలా చేస్తాడు కాబట్టి నేను కూడా ఇలానే చేయాలి, ఫాదర్ ఇంత గొప్పగా గ్రేట్గా అంటే మంచిగా చెడా అనాలిసిస్ వాళ్ళ దగ్గర ఉండదు. సో వాళ్ళు ఏంటంటే మైండ్లో ఒకటే అనుకుంటారు కి మా ఫాదర్ ఈ స్థాయిలో ఈ రేంజ్లో చేశారు, మా ఫాదర్ పేరు ఇలా ఉంది, డిగ్నిటీ రెస్పెక్ట్ ఈ స్టాండర్డ్లో ఉంది, సో అదే స్టాండర్డ్స్తో నేను రేజ్ అయిపోతుండాలి. కానీ అది మంచిగా చెడా, ఎవరికి హానికరం, ఎవరికి మంచి చేస్తుంది ఏంటి అనేది అనాలిసిస్ ఒకటి వాళ్ళ దగ్గర, అది కాగ్నిటివ్ లెవెల్ డెవలప్మెంట్ అనమాట. కాగ్నిటివ్ లెవెల్ నుంచి డెవలప్ అవుతుంది అనమాట అది. ఇది అంటే ఈ భావోద్వేగాలకు అనవసరమైనటువంటి చిన్న విషయాలకే ఇలా గురవడము అనేది వాళ్ళకి ఏ విధమైనటువంటి నష్టాన్ని కలిగించేటువంటి అవకాశం? తీవ్రమైన నష్టం. ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఆ ఫోబియా వల్ల ఎన్నో విషయాలలో వాళ్ళ ఆ సోషల్ కంఫర్ట్ని కోల్పోతారు. ఎక్కడికైనా ఫ్యామిలీ గెట్ టుగెదర్స్కి వెళ్ళి ఎక్కడైనా వెళ్ళారనుకోండి, అదొక చిన్న ట్రిగ్గర్ వల్ల ఆ నెగిటివిటీ ఏదైతే మైండ్లో పడుతుందో దానివల్ల వాళ్ళు ఫుడ్ తినడం బంద్ చేస్తారు, లేదా ఏదైనా హైజీన్ ఫ్యాక్టర్స్ ఏదైనా ఉంటుంది ఆ ఏరియాలోకి వెళ్ళరు. రైట్, డ్యామేజ్ వాళ్ళదే, సెల్ఫ్ డ్యామేజే జరుగుతుంది, కానీ దానివల్ల డెవలప్మెంట్ ఏమీ ఉండదు. దానివల్ల డ్యామేజెసే ఎక్కువగా ఉంటాయి. యాంగ్జైటీ డిజార్డర్స్ ఏవైతే అంటారో, గుండె దడ, పల్పిటేషన్స్ ఏవైతే ఉంటాయో, రైట్, డిప్రెషన్స్లోకి కూడా వెళ్తుంటారు అప్పుడప్పుడు. అదే జరుగుతూ రిపీటెడ్గా ఏదైతే మూమెంట్ జరుగుతుందో, ఏదైనా కాన్సన్ట్రేషన్ ఏదైనా చదువుకుందామని కూర్చున్న ప్లేస్లో వాళ్ళు చదువుకోలేరు. అక్కడ ఎవరో చెప్పారు అక్కడ బల్లి ఉంది అనే వరకు వాళ్ళు చదువుకోవడం బంద్ చేస్తారు. అక్కడ కాక్రోచ్లు తిరుగుతున్నాయి అనే వరకు వాళ్ళు ఏదైతే ప్రాక్టీస్ చేస్తున్నారో, ఏదైతే డెడికేటెడ్గా ఏదో మెడిటేషన్ అనుకోండి, ధ్యానంగా పెట్టుకొని ఏదైనా పని చేసుకుంటున్నారు, అలాంటి ప్లేస్లో ఇలాంటిది నీకు జరుగుతుంది, ఇలాంటిది ఉంది అని చెప్పేసరికి అనవసరంగా ఆవేశంలోకి గురవుతుంటారు, భావోద్వేగాలకు గురవుతుంటారు. అండ్ డెఫినెట్లీ అది డిస్టర్బ్ అయిపోతుంది, కాన్సన్ట్రేషన్ అవుట్ ఆఫ్ ఫోకస్ వెళ్ళిపోతుంది. సో ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. హెల్త్ పరమైనటువంటి ఇష్యూసే కాకుండా అన్హెల్దీ సొసైటీ కూడా ఇలా తయారయ్యేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. కరెక్ట్. మీరు అంటే ఆ మూమెంటంని, ఆ అంబియన్స్ని స్పాయిల్ చేసేసుకుంటారు. మీరు ఎక్కడికి వెళ్ళినా మీకు అదే మైండ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా అక్కడ అలా ఉంటుందేమో, ఇక వెళ్ళే వాళ్ళు ఇలాంటి వాళ్ళకి ఏం చేస్తుంటారంటే జనాలు కూడా అక్కడికి వెళ్తే జాగ్రత్తగా ఫస్ట్ నువ్వు అది చూసుకొని ఆ పని చేయని, వీళ్ళు అక్కడికి వెళ్ళగానే మైండ్లో అదే రిపీట్ అవుతుంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇవన్నీ ఉన్నాయా లేవా సరిగ్గా చూసుకొని, బై ఛాన్స్ తెలియకుండా కోయిన్సిడెంటల్గా ఏదైనా జరిగింది అనుకోండి, వాళ్ళ మైండ్లో అదే పడిపోతుంది. ఎక్కడికి వెళ్ళినా
లైఫ్ ఇలానే ఉంటుంది అని. అంటే ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ముఖ్యంగా మీరు ఏదైతే చెప్పారో వెళ్ళేటప్పుడు జాగ్రత్త అంటే చాలా మందికి అది ఓకే మనం చూసుకొని వెళ్ళాలి అని వాళ్ళను కాన్సన్ట్రేట్ చేసి ఖచ్చితంగా వర్క్ చేస్తున్నారు, వాళ్ళని కాన్షియస్ చేసేస్తున్నారు. అదే వీళ్ళనైతే మాత్రం వీళ్ళకి ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. రైట్. అంటే అందరికీ అదే సలహా ఇవ్వడం కూడా కరెక్ట్ కాదేమో. అబ్సల్యూట్లీ కాదు. నిస్సంకోచంగా వెళ్ళండి, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కొంచెం వీళ్ళను వదిలేస్తేనే వెళ్ళాలి. అలాంటి ఆలోచనలు రానియకూడదు, అలాంటి డిస్కషన్స్ ఎక్కువ చేయకూడదు వాళ్ళతోటి. వాళ్ళకి ఏదైతే భయం ఉందో ఆ భయాందోళన గురయ్యే విషయాలు ఏవి మాట్లాడకూడదు. ఇప్పుడు వస్తువుల గురించి భయం ఒకటైతే సిచ్యువేషన్ కూడా భయపడిపోతూ ఉంటారు. ఏ సిచ్యువేషన్ ఫేస్ చేయాలన్నా కూడా ముందు వీళ్ళు భయపడతారు. అక్కడ సిచ్యువేషన్కి వెళ్ళినా కూడా సిచ్యువేషన్ ఫేస్ చెయ్యరు, చేసినా కూడా స్పాయిల్ చేస్తారు. రైట్. అంటే ఇది ఎప్పుడు పిల్లల్లో ఇటువంటి ఇబ్బంది ఉంది, డిజార్డర్ ఉంది అని చెప్పేసి మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటారు? ఇది ఎక్కువగా పిల్లల్లో కాదండి, అంటే కొద్దిగా ఒక మెచ్యూరిటీ స్టేజ్ వచ్చిన తర్వాత పెద్దలలో ఇది జరుగుతుంది ఎక్కువగా. బేసికల్ గా పిల్లల్లో అని కాదు, అంటే చిన్న పిల్లలకు ఇంట్లో ఒక ఫాదర్ కి మదర్ కి భయపడుతూ ఉంటారు, లేదా పెద్దవాళ్ళకి భయపడుతూ ఉంటారు. కానీ చిన్న పిల్లలు కొంతమంది చేసేటువంటి వాళ్ళతో వాడిని చూసి వీళ్ళు భయపడుతూ ఉంటారు. ఉంటుంది కాపీయింగ్, మోడలింగ్, కాపీయింగ్ అంటారు. అది జనరల్ గా డెఫినెట్లీ ఉంటుంది. అది పిల్లలలో కూడా, అంటే పిల్లలు ఈజీగా నేర్చుకునేది ఏంటంటే అవతల వాళ్ళని చూసి నేర్చుకోవడం. రైట్. అలవాట్ల గురించి మాట్లాడినట్టు పిల్లలు ఏదైనా చూసి నేర్చుకోవడం, ఇమీడియట్గా అవతల వాళ్ళు అలా జరుగుతుంది, లోని ఏదైనా యాంగ్జైటీకి గురవుతున్నారు అంటే వీళ్ళు కూడా అదే యాంగ్జైటీ, వాళ్ళు ఏడుస్తున్నారంటే వీళ్ళు కూడా ఏడవ మొదలు పెట్టేస్తారు. పిల్లలకి తెలిసింది ఏం లేదు కదా, ఎందుకు ఏడుస్తున్నారంటే మా పక్కోడు ఏడుస్తున్నాడు అందుకని నేను ఏడుస్తున్నాను, అదే ఉంటుంది. కానీ వాళ్ళు సొంతగా ఇంటెలిజెన్స్ ఏవి ఉండదు అక్కడ. దట్ ఈస్ ఇన్నోసెన్స్. అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ విషయానికి వద్దామండి. భావోద్వేగం అంటే వీళ్ళకే ఎక్కువ అవసరాలు ఉంటాయి. ఒక సిచ్యువేషన్ ని ఎలా ఫేస్ చేస్తున్నారు, ఎలా దాన్ని ఓవర్కమ్ అవుతున్నారు అనేది వీళ్ళలోనే ఇంపార్టెంట్. అండ్ వీళ్ళని చూసి పిల్లలు కూడా కాపీ చేస్తారు. కాబట్టి వీళ్ళలో కొంతమంది అతిగా ఏడుస్తారు, కొంతమంది అతిగా నవ్వుతారు. అంటే సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడు ఆ భయాన్ని కప్పిపుచ్చుకోవడానికి కూడా నవ్వే వాళ్ళు కూడా ఉంటారు. మరి ముందుగా ఎక్కువగా ఏడ్చే వాళ్ళను వాళ్ళ గురించి చూస్తే ఎందుకు వాళ్ళు అంతగా ఎమోషన్ అవుతూ ఉంటారు? మెయిన్లీ వాళ్ళు ఏదైనా చూసే ఉంటారు, ఇలా ఏడుస్తే అంటే ఇలాంటి పరిస్థితి జరిగినప్పుడు ఇలానే ఏడవాలేమో అని చెప్పేసి మైండ్లో ఒకటి ఆల్రెడీ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఐడెంటిటీ క్రైసిస్ కూడా ఉంటుంది. అలా ఏడుస్తూ ఎవరైనా కన్సోలింగ్ చేయాలి, సింపథెటిక్ ఫీలింగ్ కోసం విత్డ్రా చేయడానికి పబ్లిక్ దగ్గర నుంచి అయ్యో పాపం అనిపించుకోవాలి అని చెప్పేసి కూడా చాలామంది ఏడుస్తుంటారు. కొంతమంది నాటకాలు చేస్తుంటారు, ఏదో ఆశించడానికి కూడా చేస్తుంటారు. అది రకరకాల మోటివ్స్ ఉంటాయి. ప్రతి మనిషి ఒక మోటివ్తోనే ఉంటాడు. ఏ యాక్షన్ చేసినా తన మైండ్లో ఏదో బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఒక మోటివ్ నడుస్తూనే ఉంటుంది, ఒక ఆలోచన, ఒక మోటివ్, ఉద్దేశం అనేది. సో ఈ ఎక్కువగా ఏడ్చే వాళ్ళు కూడా ఏదో మోటివ్ ఉంటుంది వాళ్ళకి, ఏదో స్వలాభం కోసం, ఏదో స్వార్థం కోసం, ఏదో ఆలోచనతోనే వాళ్ళు ఏడడానికి ట్రై చేస్తుంటారు. అంటే ఆ మొండి పట్టు అంటారు కదా, నాకు ఇది జరిగితేనే నేను ఈ ఏడుపు ఆపుతాను, నన్ను ఎవరైనా ఇలా చేస్తేనే, నన్ను బుజ్జగిస్తేనే, అది ఒక టచ్చే కావచ్చు లేదా ఒక చాక్లెటే కావచ్చు. చిన్నపిల్లలు ఉంటాం కదా, మన చిన్నవాడు ఏడుస్తుంటాడు, చాక్లెట్ డే కానీ ఇమ్మీడియట్గా నవ్వేస్తారు. అంటే ఏడవడం అనే కాదు, వాళ్ళు అలక చెందడము, మాట్లాడకపోవడము, రైట్, లేదా ఏదో ఛాతిలో నొప్పి వచ్చింది అని చెప్పేసి హాహాకారాలు, ఏదో ఆర్భాటం ఏదో చేయడము, రైట్, చెమట పట్టేయడము, రైట్, తలకాయ నొప్పి ఉంది అని నెత్తికి ఏదైనా బట్ట జుట్టేసుకొని ఒక మూలకు పోయి కూర్చొని పడుకోవడము, ఎవరితో మాట్లాడకుండా. యాక్టింగ్ చేసే వాళ్ళది అంటే ఏదో ఆశించి వాళ్ళ మైండ్ లో ఇంకొకటి తిరుగుతూ అలా చేస్తారు. వాళ్ళని పక్కన పెడితే గనక ఈ డిజార్డర్ ఉన్న వాళ్ళు అంటే వాళ్ళు భావోద్వేగానికి గురయ్యారంటే అది కనిపిస్తూ ఉంటది. మీరు అన్నట్టు చెమటలు పడుతూ ఉంటుంది, వాళ్ళని చూస్తేనే మనకు కూడా కాస్త భయం వేస్తూ ఉంటుంది. కరెక్ట్. అదొక సీన్ క్రియేట్ చేస్తారు. అంటే ఇందులో యాక్టింగ్ కూడా ఉంటాయి, కొన్ని వాళ్ళుగా దాని నుంచి ఆ యొక్క ప్రక్రియ నుంచి బయటికి రావడానికి కూడా ప్రయత్నిస్తారు. ఎందుకంటే వాళ్ళకు తెలియని పరిస్థితి వాళ్ళతో ఏం జరుగుతుంది. వాళ్ళకు ఒకటే మైండ్లో నడుస్తున్నది ఏంటంటే ఇలాంటిది జరిగినప్పుడు నేను ఇలా బిహేవ్ చేయాలి. ఎవరో ఫ్యామిలీ దూరపు చుట్టం ఎవరో చనిపోగానే ఇమ్మీడియట్గా ఇంట్లో మొత్తం ఎన్వైరన్మెంట్ అంతా చేంజ్ అయిపోతుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే భావోద్వేగానికి సంబంధించి డిజార్డర్ అంటే ఇటువైపు ఉంటుంది. ఎటువంటి సిచ్యువేషన్ వచ్చినా చాలా స్టబన్ గా ఉంటారు, అస్సలు పట్టించుకోరు, చనిపోయినా కూడా వాళ్ళకి ఏడుపు రాకుండా ఉంటారు. అంటే వాళ్ళు ఎలా అండి, అంటే ఎందుకు అలా ఉంటారు? వాళ్ళు ఆల్రెడీ దాన్ని ఆ ఎక్సర్సైజ్ చేసి ఉంటుంటారు. ఓకే, రైట్. కొన్ని విషయాల్లో, కొన్ని సందర్భాల్లో అంటే చాలా ఇమోషనల్గా వీళ్ళు వీక్ కూడా ఉండొచ్చు, ఇమోషనల్గా వీళ్ళు స్ట్రాంగ్ కూడా ఉండొచ్చు. ఇమోషనల్గా వీక్ అని ఎందుకు అంటున్నానంటే వీళ్ళు ఆ పరిస్థితి జరిగినప్పుడు వాళ్ళుగా వెళ్ళి అక్కడ కొలాప్స్ కావాలనే ఇంట్రెస్ట్ లేదు వాళ్ళకి. అక్కడికి వెళ్ళి ఇంటి మెయిన్ మెంబర్, ఫ్యామిలీ మెంబరో ఎవరో బై
అన్ఫార్చునేట్గా ఎవరో చనిపోయారు. సో తను అక్కడికి వెళ్ళి ఏడవట్లేదు అంటే ఇది ఈ అర్థం కాదు. అంటే మనం ఏ విధంగా వాళ్ళని ఓవర్ ఎస్టిమేట్ చేయలేము, అండర్ ఎస్టిమేట్ చేయలేము. వీళ్ళు ఏడవట్లేదు అందుకని చెప్పేసి వీళ్ళు హైగా స్ట్రాంగ్గానే ఉన్నారు, మైండ్ స్ట్రాంగ్, మెంటల్గా హార్ట్గా స్ట్రాంగ్ ఉన్నాడు అంటే అది 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 అనుకోకూడదు. ఎప్పుడో ఒక రోజు బ్రేక్ అవుతారు, కొలాప్స్ అవుతారు. కానీ మనం కొంచెం జాగ్రత్తగా కన్సోలింగ్ ఫ్యాక్టర్లో ఫ్రెండ్లీగా సింపథెటిక్గా వాళ్ళతో ఉండాలి. ఎంపథెటిక్గా సింపథెటిక్గా ఉంటారు. ఆ లెవెల్స్ ఏవైతే ఎంపతి లెవెల్స్ అంటామో, అంటే బేసిక్గా మనం ఏ విధంగా చూస్తూ ఉంటామో ఫస్ట్ మనము ఒక కేరు, కైండ్నెస్ అనేది ఒక డెవలప్ అవుతుంది. దాన్ని మనం ఎపతి అంటాం. ఆ ఎపతి తర్వాత మనకి నెక్స్ట్ వచ్చేది సింపతి తర్వాత ఎంపతి తర్వాత కంపాషన్. అది హయ్యెస్ట్ డిగ్రీ ఆఫ్ ఎవరితోనైనా మనము మిక్స్ అయిపోవాల్సింది. వాళ్ళ లెవెల్కి వచ్చేసి వాళ్ళతో పాటు మనం కూడా వాళ్ళ బాధని షేర్ చేసుకోవడం అనేది. సో అది ఆ లెవెల్లోకి వెళ్తుంటారు. ఆ డిగ్రీస్ ఉంటాయి అన్నమాట, ఎంపతి డిగ్రీస్. సో మనం అది తెలుసుకోవాలి అక్కడ ఎవరితో ఏ విధంగా ఉండాలి, ఎవరితో ఎలాంటి మనము టెక్నిక్ వాడాలి. సింపథెటిక్గా ఎవరితో ఉండాలి, రైట్, ఒక లైన్ ఒకటి డ్రా చేసుకొని ఉండాలి, లేదా లిటరల్గా వాళ్ళ బాధలోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆ డిస్కషన్ చేస్తూ ఉండాలి. వాళ్ళతో వాళ్ళ మాటల్లోకి మనం కూడా మాటలు కలపాలి, రైట్. వాళ్ళ బాధల్లో మన బాధ కూడా చెప్పుకోవాలి. నాకు కూడా ఇలా జరిగింది, నేను కూడా ఇలా చేశాను అని మనం కూడా వాళ్ళ ప్లేస్లోకి వెళ్ళిపోయి మాట్లాడుకోవాలి. ఒక ఏడవాల్సిన పరిస్థితి వస్తే మనం కూడా ఆ ట్రామాలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ట్రామా ఏది జరిగితే అది, రైట్. ఇలాంటి సందర్భాలు ఉంటాయి అన్నమాట.